ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు, ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు, ఇనుప కంచులు పెట్టారు. అయినా ఏమైనా జనం ఆగారా? నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది. అంత నిండిపోతే ఈ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట, సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ ని చూపించారంట. అమ్మ హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా, మీకేమో 3000 మంది పోలీసులను పెట్టారు, అలాగే మీ ఎల్లో మీడియా ఉంది, అలాగే మీ అధికారులు ఉన్నారు, ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా. మీకు నిజంగా దమ్ముంటే, సవాల్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి, లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను. నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం, నిరూపించలేకపోతే మీరు హోంమంత్రిగా రాజీనామా చేస్తారా? అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఏ రోజైనా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారా పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఎంతసేపు జగనన్న మీద విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. 13 నెలల్లో ఎంతో మంది మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు స్పందించారా? ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఆ బాధిత మహిళకు వెళ్ళి పరామర్శ చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు బాధితులకి ఎప్పుడూ సపోర్టుగా నిలబడలేదు సరికదా. దౌర్జన్యం చేసిన వాళ్ళకి అలాగే దుర్మార్గులకి ప్రతి సందర్భంలో కూడా కొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతసేపు కూడా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీ పోలీస్ శాఖని మీరు దిగజార్చుతూ ఉన్నారు. దాని పరువుని, పోలీసు శాఖ పరువుని మీరు దిగజార్చుతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. సమయం సందర్భం లేదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తారు. అసలు జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగనన్న కాలిగోటికి మీరు సరిపోతారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఏకవచనంతో సంపాదించడం ఏంటి? మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది, ఏకవచనంతో సంబోధించే వాళ్ళని అంటూ ఉంటారు. వీడేంటి ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నాడు, వీడేమైనా బొడ్డు కోసి పేరు పెట్టాడా అనేసి. జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు? అతను ఒక ప్రతిపక్ష నేత, ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత, 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది. మాజీ ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా హోంమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. మీరు అసలు మీ పదవుల, మీ బాధ్యతని, మీ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? మీరు మీ పాలనలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ పదవిని నిలబెట్టుకోవడానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడమే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అసలు ఒక మతి స్థిమితం లేనట్టుగా అనిపించేట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలకు దూరంగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే పరిస్థితి, అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మీ విషయంలో కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే హోంమంత్రి గారు మాట్లాడితే అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. నిజంగా ప్రతి సందర్భంలో కూడా మీరు ఎంత సంస్కార రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, అతని కుటుంబ సభ్యుల గురించి కానీ, లేదా ప్రతిపక్ష పార్టీ అయిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, అందులో ఉన్న నాయకుల గురించి కానీ, కార్యకర్తల గురించి కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు, కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉంటాయి. ఉండేప్పుడు మరి మీ ఇంట్లో కుటుంబ సమస్యలు లేవా? వ్యక్తిగత సమస్యలు లేవా? మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? దాని గురించి ఏ రోజైనా మా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామా?
మరి మీరెందుకు నోరు అదుపులో ఉంచుకోకుండా జగనన్న వ్యక్తిగత కుటుంబ సమస్యల గురించి మీరు ప్రెస్ లో తప్పుగా అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.